అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 57. فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون. ఆయత్ నంబర్ 57. కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సైతం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానైనా వారికి బుద్ధి రావచ్చు. 82. షర్రిద్ బిహిం అంటే అదను చూసి వారికి దెబ్బ కొట్టు అని భావం. ఆ దెబ్బకు వారు అదిరిపోవాలి. వారే కాదు, వారికి తోడ్పడడానికి వెనుక నుంచి వస్తున్న మిత్రపక్షాల్లో సైతం కలవరం మొదలవ్వాలి. ఈ దెబ్బకు వారంతా హడలిపోయి పలాయనం చిత్తగించాలి. మరోసారి కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని విధంగా వారికి బుద్ధి చెప్పాలి అన్న భావం వస్తుంది. ఆయత్ నంబర్ 58. وَإِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ وَإِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَى سَوَاءٍ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ. ఆయత్ నంబర్ 58. ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే సరి సమానంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్ ఎంత మాత్రమూ ఇష్టపడడు. 83. నమ్మక ద్రోహం అంటే సంధి చేసుకుని లోపాయికారిగా మూడో పక్షంతో చేతులు కలపడం లేదా అదను చూసి జారుకోవడం అని ఇక్కడ భావం. ఎవరైనా ఇలాంటి ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటే వారి కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారి ద్రోహబుద్ధి బయటపడగానే వారితో చేసుకున్న సంధిని భగ్నం చేస్తున్నట్లు ప్రకటించాలి. మీకు మాకు మధ్య ఇక మీదట ఎలాంటి మైత్రి సంబంధాలు లేవు అని నిర్దిష్టంగా చెప్పేయాలి. 84. ఒకవేళ ఇలాంటి నమ్మక ద్రోహం మోసం ముస్లింల తరపున జరిగినా సరే అది కూడా క్షమార్హం కాదు. మాట నిలుపుకునే వారిని మాత్రమే అల్లాహ్ ప్రేమిస్తాడు. హజరత్ మావియా రజియల్లాహు తఆలా కాలంలో ఆయనకు రోమన్ల మధ్య నిర్యుద్ధ సంధి కుదిరింది. సంధి గడువు ముయ్యబోతుండగా సరిహద్దుల వెంబడి మావియా రజియల్లాహు తఆలా తన సేనలను మోహరించసాగారు. గడువు సమాప్తమైన మరుక్షణాన రోమన్లు రాజ్యంపై దండయాత్ర చేయాలన్నది ఆయన అభిమతం. ఈ సంగతి అమర్ బిన్ అబస రజియల్లాహు తఆలా అనే సహాబీకి తెలిసింది. ఈ యుద్ధ సన్నాహాలను ఆయన నమ్మక ద్రోహంగా మోసపూరిత చర్యగా అభివర్ణించారు. ఆ సందర్భంగా ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీసును ఉటంకిస్తూ మావియా రజియల్లాహు తఆలా చేస్తున్న పని సంధి ఒప్పందాలకు విరుద్ధమని చెప్పారు. దాంతో హజరత్ మావియా రజియల్లాహు తఆలా వెనక్కి తగ్గారు. తమ సేనలను సరిహద్దు రేఖ నుంచి వెనక్కి పిలిపించుకున్నారు. ముస్నదే అహ్మద్ సంపుటి 5 పేజీ 111. అబూదావుద్ కితాబుల్ జిహాద్, తిర్మిజీ అబ్వాబుస్సియర్. ఆయత్ నంబర్ 59. ولا يحسبن الذين كفروا سبقوا إنهم لا يعجزون. ఆయత్ నంబర్ 59. తాము శిక్ష నుండి తప్పించుకుని ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మమ్మల్ని అసక్తుల్ని చేయలేరు. ఆయత్ నంబర్ 60. وأعدوا لهم ما استطعتم من قوة ومن رباط الخيل ترهبون به عدو الله وعدوكم وآخرين من دونهم لا تعلمونهم الله يعلمهم وما تنفقوا من شيء في سبيل الله يوفى إليكم وأنتم لا تظلمون. ఆయత్ నంబర్ 60. మీరు వాళ్ళని ఎదుర్కోవడానికి సాయశక్తుల బలాన్ని కూడగొట్టుకోవడం ద్వారా
కట్టి ఉంచిన గుర్రాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లా విరోధులను, మీ విరోధులను మీకు తెలియకుండా ఉన్న కానీ అల్లాకు మాత్రం బాగా తెలుసని ఇతర శత్రువులను కూడా భయకంపితులను చేయవచ్చు. అల్లాహ్ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకు ఎలాంటి అన్యాయము జరగదు. 85. ఈ ఆయతులో శక్తి మేరకు బలాన్ని కూడగొట్టుకోవడం అంటే విలువిద్యలో రాటుదేలడం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢి అవుతుంది. సహీ ముస్లిం కితాబుల్ ఇమారా. ఎందుకంటే ఆ కాలంలో అదొక గొప్ప యుద్ధ సాధనంగా ఉండేది. యుద్ధాల కోసం అశ్వబలం ఎంతగా అవసరమో విలుకాండ్ర అవసరం కూడా అంతే ఉండేది. అయితే ఈ కాలంలో వీటి అవసరం అంతగా లేదు. ఇది యుద్ధ విమానాల, ట్యాంకర్ల, బాంబుల, మిజైళ్ల యుగం. ఇప్పుడు వీటిని సమకూర్చుకునేవారే శక్తిమంతులు అవుతారు.